ఈ మధ్య రీ రిలీజ్ల హడావడి కాస్త తగ్గిందనిపించినా మళ్ళీ ఒకేసారి సినిమాల వాతావరణం మారబోతుంది. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు క్లాసిక్స్ కి ప్రత్యేక గౌరవం ఇస్తారు. వాటిని మళ్ళీ థియేటర్లో చూసే అవకాశం వస్తే మాత్రం ఎప్పుడూ మిస్ అవ్వరు. ఇప్పుడు మరోసారి ఆ ఫీలింగ్ రాబోతుంది. వచ్చే కొన్ని నెలల్లో 4 సూపర్ హిట్ సినిమాలు తిరిగి థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. వాటి లైనప్ చూస్తుంటే ఈసారి రీ రిలీజ్ వేవ్ మళ్ళీ బాగానే కనిపిస్తుందని అర్థమైపోతుంది. అక్టోబర్ 11న ఉపేంద్ర రీ రిలీజ్ తో ఈ జోరు మొదలవుతోంది. సైకలాజికల్ టచ్, ఎక్స్ట్రీమ్ స్క్రీన్ ప్లే, అద్భుతమైన కథతో ఉపేంద్ర సినిమాతో అప్పట్లో ప్రేక్షకుల మైండ్ బ్లాంక్ అయ్యి ఇంపాక్ట్ చూపించాడు ఉపేంద్ర. ఇప్పుడంతా సందీప్ వంగను ఒరిజినల్ ఫిల్మ్ మేకర్ అంటున్నారు, కానీ ఉపేంద్ర 25 ఏళ్ల కింద తన మేకింగ్ తో పిచ్చి లేపాడు. అందులో ఒకటి ఉపేంద్ర. ఇప్పటికీ ఆ సినిమా చూసినా కొత్తగానే అనిపిస్తుంది. ఆ డైలాగులు, అర్థం చేసుకోవాలని ఆసక్తి రేపే సీన్స్, ఇవన్నీ థియేటర్ అనుభూతిలో చూడడం మళ్ళీ ఒక కొత్త అనుభవం అవుతుంది. అక్టోబర్ 31న రాబోతుంది బాహుబలి ది ఎపిక్. ఈ సినిమా పేరు చెప్పడమే గర్వంగా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా ప్రాముఖ్యత పెంచిన ఈ మ్యాగ్నమ్ ఓపస్ ను మళ్ళీ బిగ్ స్క్రీన్ లో చూడడం అంటే ఒక సెలబ్రేషనే. కొత్త తరం ప్రేక్షకులు పెద్ద స్క్రీన్ లో ఈ విజువల్ వండర్ ని చూసే అవకాశం దొరకడం కూడా స్పెషల్ ఫీలింగ్ అవుతుంది. బాహుబలి 2 పార్ట్స్ కలిపి సింగిల్ పార్ట్ గా మళ్ళీ థియేటర్లలో శంఖరావం పూరించడానికి వచ్చేస్తుంది. ఇక నవంబర్ 14న తిరిగి రాబోతుంది శివ. తెలుగు సినిమాకు కొత్త దిశ చూపిన కల్ట్ క్లాసిక్. రామ్ గోపాల్ వర్మ, నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సినీ ప్రపంచాన్ని షాక్ కు గురి చేసింది. కొత్త మేకింగ్ స్టైల్, రియలిస్టిక్ యాక్షన్, థ్రిల్లింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇవన్నీ మళ్ళీ లైవ్ థియేటర్ అనుభూతిని ఇస్తాయి. శివ రీ రిలీజ్ అంటే పాత తరానికి నాస్టాల్జియా, కొత్త తరానికి కొత్త అనుభవం ఇవ్వడం ఖాయం. కొత్త సంవత్సరానికి అందంగా ప్రారంభించబోతున్న సినిమా నువ్వు నాకు నచ్చావు. ఈ సినిమాను జనవరి 1, 2026న విడుదల కానుంది. త్రివిక్రమ్ కథ, మాటలు అందించిన ఈ చిత్రంలో వెంకటేష్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించారు. విజయ్ భాస్కర్ దర్శకుడు. 2001లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ను మరోసారి స్క్రీన్ మీద చూపించాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. కొత్త ఏడాదికి స్టార్ట్ గా ఈ క్యూట్ లవ్ స్టోరీ థియేటర్లలో చూడడం కొత్తగానే ఉంటుంది. మొత్తానికి ఈ రీ రిలీజ్ల వైపు ఆడియన్స్ ఆసక్తి చూపిస్తారా లేదా అనేది చూడాలి.